intersect. Circles do not touch or intersect. Condition D greater than R1 plus R2. D greater than R1 plus R2. Next, 2 direct okay, DCT 2, TCT is 2. TCT means direct common tangent, TCT means transverse common tangent. Rough diagram here, 2 circles, one is one direct common tangent here, other direct common tangent, transverse here, and another transverse will exist. DCT, DCT, and DCT, TCT. So, 2 direct common tangents and 2 transverse common tangents. Second one, circles touch externally. బాహ్యముగా స్పృశించుకున్నప్పుడు D equal to R1 plus R. DCT to TCT 1. ఇది ఎలా ఉంటుంది సార్? Two DCTs to one TCT, like this. In this case, D equal to R1 plus R. This is D. And next, third one, circle touch internally. Circles touch internally. D equal to R1 difference R. R1 difference R. Like this. So, one direct common tangent. DCT 1, TCT 0. Fourth one, circle intersect. D equal to D less than R1 plus R. D less than R1 plus R. In this case, only 2 direct common tangents are possible. DCT 2, TCT 0. And at last, circle one contains other. One contains other. D less than R1 difference R. In this case, no DCT, no TCT. No DCT, no T. No DCT and no TCT. Then, another point that I want to mention here is, let us come to first case. If you extend these two lines, these two will intersect at a point. Similarly,
the point of intersection of transverse common tangent. You can observe here. This is another point. Here I will write down the point of intersection of DCT is called the point of intersection of DCTs is called external center of similitude. External center of similitude. The point of intersection of DCTs is called internal center of similitude. Internal center of similitude. This is being denoted by C2 and this is denoted by C1. C1 is internal center of similitude. C2 is external center of similitude. So for C1, what is the formula? R1x2 plus R2x1 by R1 plus R2. R1y2 plus R2y1 by R1 plus R2. Where x1 y1, x2 y2 are centers. Similarly, for C2, the formula is R1x2 minus R2x1 by R1 minus R2. R1y2 minus R2y1 by R1 minus R2. సో పాయింట్ ఆఫ్ ఇక్కడ తెలుగులో దీన్ని విశదీకరిస్తే, వృత్తాలు ఒకదాన్నొకటి స్పృశించుకోవట్లేదు, ఖండించుకోవట్లేదు. అప్పుడు కేంద్రముల మధ్య దూరము వ్యాసార్థముల మొత్తం కన్నా ఎక్కువ ఉంటుంది. 2 ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు, 2 పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి రఫ్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్, వృత్తాలు బాహ్యముగా స్పృశించుకుంటే కేంద్రముల మధ్య దూరం వ్యాసార్థాల మొత్తానికి సమానమవుతుంది. 2 ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు, 1 పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖ ఇక్కడ పటంలో చూపించిన విధంగా. నెక్స్ట్, వృత్తాలు గనక అంతరంగా స్పృశించుకుంటే ఈక్వల్ టు R1 డిఫరెన్స్ R2. డిఫరెన్స్ సింబల్ని మనం మైనస్ లాగానే ఉంటుంది, కానీ అది మైనస్ కాదు. R1 డిఫరెన్స్ R2. ఈ సందర్భంలో ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ 1, పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖలు అసలు ఉండవు. ఇది దానికి సంబంధించిన డయాగ్రామ్. నెక్స్ట్, సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఖండించుకుంటే T లెస్ దాన్ R1 ప్లస్ R2. DCTలు 2, TCTలు 0. DCT ఇదొక DCT, ఇదొక DCT. TCT అసలు ఏది ఉండదు. DCT అంటే ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు 2, పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖలు ఉండవు. 1 కంటైన్స్ ది అదర్. ఒక వృత్తంలో ఇంకొకటి గనక ఉన్నట్లయితే T లెస్ దాన్ R1 డిఫరెన్స్ R. ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ లేదు, పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖ లేదు. అంటే ఒక వృత్తంలో ఏమున్నదండి, ఇంకొక వృత్తం ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఉమ్మడి స్పర్శరేఖ అనే ప్రస్తావనే రాదు. ఇక్కడ ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు ఖండించుకున్న బిందువుని ఎప్పుడూ కూడా C2 అంటాం. పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖలు ఖండించుకున్న బిందువుని C1 అంటాం. అసలు ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ అనేది ఏమని చెప్పుకున్నాం? స్పర్శరేఖకి, ఉమ్మడి స్పర్శరేఖకి వృత్తాలు ఒకే వైపున ఉంటే దాన్ని ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ, చెరొక వైపున ఉంటే దాన్ని పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖ. ఇప్పుడు ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలన్నీ 2, పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖలన్నీ 2. ఈ 2 ఖండించుకున్న బిందువుని C2, తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటాం? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. తెలుగులోకి వచ్చి బాహ్య స్వరూప కేంద్రము. ఈ 2 ఖండించుకునే బిందువుని ఏమంటాము? పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖల ఖండన బిందువుని
అంతర్స్వరూప కేంద్రము, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఈ C1 C2లకి ఫార్ములా ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది R1 ఇది R2 అని చెప్పుకున్నాం. ఇది A ఇది B. A x1 y1, B x2 y2. C1 R1 x2 plus R2 x1 by R1 plus R2, R1 y2 plus R2 y1 by R1 plus R2. అంతర్స్వరూప కేంద్రానికి సూత్రం R1 x2 plus R2 x1 by R1 plus R2, R1 y2 plus R2 y1 by R1 plus R2. బాహ్య స్వరూప కేంద్రానికి సూత్రం R1 x2 minus R2 x1 by R1 minus R2, R1 y2 minus R2 y1 by R1 minus R2. Problems related to relation between two circles and at the same time common tangents and pair of tangents and the related topics. Now our problem in this case is find the number of common tangents. Find the number of common tangents. Find the number of common tangents. Those can be drawn. Those can be drawn to the following circles. Following circles. To the following circles. Find the number of common tangents. Those can be drawn to the following circles. ఈ దిగువనీయబడిన వృత్తములకు గీయగలిగిన ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్యను తెలుపుము. ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్యను తెలుపుము. In this model, how to do these ones? Let us take up our first problem is this is exercise 1E Roman exercise 1E Roman 1 problem number 2 question number 4. Circles given here are problem number Roman 1, problem number 2, bit number 4. S equal to x square plus y square minus 4 equal to 0. That is one circle. Other one is x square plus y square minus 6x minus 8y plus 16 equal to 0. These two are the circles given and find number of common tangents possible. Here let us write down center of S equal to 0 is C equal to 0 0. Radius R1 equal to 2. R1 equal to 2. C2 center of second circle is 3 4. Radius of second circle is root of 9 plus 16 minus 16. Root 9, that is 3. Then what is to be done here? How many common tangents are possible? Distance between centers. Distance between centers. D equal to distance between centers. D equal to distance between these 2 points we have to see. So root of 3 minus 0 whole square plus 4 minus 0 whole square. 3 square 9, 4 square 16, root 25 5. Distance between centers is 5. R1 plus R2 equal to 3 plus 2, that is 5. When D equal to R1 plus R2, when D equal to R1 plus R2, what can we say? The circles touch
externally. The circles touch externally. Means diagram will be like this. This is one circle and this is another circle. In this case, how many common tangents are possible? This is one common tangent, this is another one, and this is third one. So number of DCTs 2, number of TCTs 1, total 3. Total 3 common tangents are possible. తెలుగులో ఇక్కడ సమస్యకి హెడ్డింగ్ ఏమవుతుంది? ఇచ్చినటువంటి వృత్తాలకి ఎన్ని ఉమ్మడి స్పర్శరేఖలు సాధ్యమవుతాయి తెలుపండి. దానికి ఏం చేస్తాం? ఇచ్చినటువంటి వృత్తాలు రెండు ఇవి. మొదటిదేమో x² + y² - 4 = 0. రెండవదేమో s' = x² + y² - 6x - 8y + 16 = 0. మొదటి వృత్తం యొక్క కేంద్రము C1 0 0. అదే రకంగా దాని వ్యాసార్థము 2 అని అంత డైరెక్ట్ గా ఎలా చెప్పొచ్చు? బికాస్ అది ఏ రూపంలో ఉంది? x² + y² = r². ప్లేస్ లో 4 ఉన్నది. r వాల్యూ 2 ± 2 కదా. వ్యాసార్థం అనేది ఎప్పటికీ కూడా రుణాత్మకము కాదు కాబట్టి అది ఎప్పుడు ప్లస్ ఉంటుంది. r = 2. రెండవ వృత్త కేంద్రము x గుణకంలో సగం y గుణకంలో సగం గుర్తులు మార్చాలి కాబట్టి మైనస్ ఉంటే ప్లస్ రాయి, ఇక్కడ కూడా మైనస్ ఉంటే ప్లస్ రాయి, ఉన్న దానిలో హాఫ్ 3 4. వ్యాసార్థం √g² + f² - c. g² అంటే 3² 9, f² 4² 16 - c -16. 16 క్యాన్సిల్, √9 అంటే 3. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ కేంద్రముల మధ్య దూరము x1 - x2 - x1 2 + y2 - y1 2. దాన్ని రాసినట్లయితే 3 - 0 3², 4 - 0 4², 9 + 16 25, √25 5. r1 r2ని గమనిస్తే ఈ రెండు కూడితే అదే 5కి సమానం అవుతుంది. అందుకని d = r1 + r2 అని చెప్పి చెబుతాం. d గనక r1 + r2కి సమానమైతే మనం ముందు చెప్పుకున్న నియమాల ప్రకారం వృత్తాలు రెండు బాహ్యంగా స్పృశిస్తాయి. బాహ్యంగా స్పృశించినప్పుడు వాటి పటం ఈ మాదిరిగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఉమ్మడి స్పర్శరేఖలు ఎన్ని? ఉమ్మడి స్పర్శరేఖ అర్థం ఏమిటి? రెండింటినీ స్పృశించే రేఖని ఉమ్మడి స్పర్శరేఖ అంటాం. ఇదిగో ఇక్కడ ఒకటి డ్రా చేయొచ్చు, ఇక్కడ ఒకటి డ్రా చేయొచ్చు. అదే మాదిరిగా ఈ రెండింటికి దీన్ని ఏమంటాం? DCT ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ. DCT ఇది కూడా ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ. దీన్ని TCT పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖ. దానికే ఇంకో పేరు తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖ. అందుకని మొత్తం ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య మొత్తం కలిపితే ఎంత అయింది? ఇవి 2 అదొకటి, మొత్తం 3 ఉమ్మడి స్పర్శరేఖలు సాధ్యమవుతాయి. ఈ మాదిరిగా మనకి టెక్స్ట్ బుక్ లో 1 2 3 4 చెప్పాను నేను. 4 లెక్కలు ఉన్నాయి. వాటిల్లో 2 ప్రాబ్లమ్స్ మీకు అసైన్మెంట్ గా ఇస్తా, అవి ప్రయత్నం చేయండి. అసైన్మెంట్ కానీ హోంవర్క్ కానీ ఇచ్చినటువంటి లెక్కలు కష్టపడి చెయ్యాలి. మళ్ళీ ఇంకెవరినో తీసుకెళ్ళి అడగటం కాదు. మనం సమస్యను సాధిస్తే తప్పు వచ్చినా సరే తర్వాత మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుని సరి అయిన విలువ తెచ్చుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నాను వృత్తాలు. ఈ 2 హోంవర్క్ ప్రాబ్లం. నెంబర్ 1, x² + y² + 6x + 6y + 14 = 0. x² + y² - 2x - 4y - 4 = 0. ఈ రెండిటికి ఎన్ని ఉమ్మడి స్పర్శరేఖలు సాధ్యమవుతాయి? అదే మాదిరిగా ఇంకో లెక్క తీసుకోండి. x² + y² - 4x + 2y - 4 = 0. x² + y² + 2x - 6y + 6 = 0. ఈ 2 లెక్కలు కూడా హోంవర్క్ గా ప్రయత్నం చేయండి. అయితే విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న సూచన, ఈ ఉన్నటువంటి ఉమ్మడి స్పర్శరేఖలు ఈ మోడల్లో ఉన్న లెక్కల్లో అన్నిటికీ
ఒక్కసారి వ్యాసార్థాలు వెరిఫై చేయండి, ఏమవుతుందో చూద్దాం. మీరు అది వెరిఫై చేసి ఏం గమనించారో చెప్పవాలి. నెక్స్ట్ మోడల్, ఫైండ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెంటర్స్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కిల్స్. ఈ దిగువ నీయబడిన వృత్తాలకు బాహ్య మరియు అంతర్స్వరూప కేంద్రములను కనుగొనుము. బాహ్య మరియు అంతర్స్వరూప కేంద్రములను కనుగొనుము. అయితే ఇక్కడ ఒక లెక్కకి బాహ్య స్వరూప కేంద్రం, ఒక లెక్కకి అంతర్స్వరూప కేంద్రం మాత్రమే కనుక్కోమని చెప్పారు. అయినప్పటికీ మనం ఒకే ప్రాబ్లంకి 2 విలువలు కూడా కనుక్కోవటం జరుగుతుంది. సో దట్ మనం ఒక మోడల్ కవర్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది S డాష్, సెంటర్ ఆఫ్ S ఈక్వల్ టు 0 ఈజ్ C1 1 3 R1 root of 1 plus 9 minus 9 1 radius. Center of S dash equal to 0 is C2. C2 entandi 0 0. Radius R2 2. Here the question is external center of similitude and at the same time internal center of similitude. Let us take a external center of similitude, bahya sarupa kendramu. How to obtain that one? External center of similitude, EXT, center of similitude. Formula C2 equal to R1 x2 minus R2 x1 by R1 minus R2, R1 y2 minus R2 y1 by R1 minus R2. అయితే ఇక్కడ C1 C2 రాశారు కదా సార్. సాధారణంగా కేంద్రాలను సూచించడానికి C1 C2 రాస్తాము. ఇక్కడ ఎక్స్టర్నల్ సెంటర్ అనేది క్యాపిటల్ C2 రాసాం, ఇంటర్నల్ సెంటర్ కి క్యాపిటల్ C1 రాస్తాం. R1 x2 అంటే ఎంత? 1 into 0 0 minus R2 x1 2 into 1 2 by R1 minus R2 1 minus 2. R1 y2 1 into 0 0 minus R2 y1 2 into 3 6 by 1 minus 2. ఇది ఎంత అయిందండి? 2 6 by 2 6 by minus 1 అంటే 6 2 6. ఓకే, ఎప్పుడైతే C2 వాల్యూ వచ్చిందో 2, 6, ఇది C1 వాల్యూ, అది C2 వాల్యూ. అప్పుడు ఏమవుతుందండి? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కావాలి అంటే వేరే ఫార్ములా. ఎక్స్టర్నల్ సెంటర్ బాహ్య స్వరూప కేంద్రానికి విలువలు ఇవి. మరి ఇంటర్నల్ సెంటర్ ఎలాగ సార్? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ C1 ఫార్ములా R1 x2 plus R2 x1 by R1 plus R2, R1 y2 plus R2 y1 by R1 plus R2. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే R1 x2 plus R2 x1, R1 1 x2 0 1 into 0 0 plus R2 x1 2 into 1 2 by R1 plus R2 1 plus 2 3, R1 y2 1 into 3 3, R1 y2 0, R2 y1 2 into 3 6 by R1 plus R2. సో ఏమవుతుంది? ఇది 2 by 3 6 by 3 అంటే ఇది అంతర్స్వరూప కేంద్రము, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. In this model, you take one problem as homework. The heading is find external and internal centers of similitude
find external and internal centers of similitude for the circles 6x minus 2y plus 1 equal to 0, x square plus y square minus 2x minus 6y plus 9 equal to 0. To these two circles, find internal and external centers of similitude. వృత్తములకు అంతర్ మరియు బాహ్య స్వరూప కేంద్రములను కనుగొనుము. అంతర్ మరియు బాహ్య స్వరూప కేంద్రములను కనుగొనుము. సేమ్ మోడల్, ఏ మోడల్లో మీరు ఈ ప్రాబ్లమ్ని వర్కౌట్ చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ దట్ టచెస్ ది సర్కిల్ x square plus y square minus 2x minus 4y minus 20 equal to 0 at 5, 5, having radius 5 units. I repeat, find the equation of the circle that touches the circle x square plus y square minus 2x minus 4y minus 20 equal to 0 at 5, 5, having radius 5 units. Telugulo x square plus y square minus 2x minus 4y minus 20 equal to 0 వృత్తమును 5, 5 బిందువు వద్ద స్పృశిస్తూ 5 యూనిట్ల వ్యాసార్థము కలిగిన వృత్త సమీకరణమును కనుగొనుము. మీనింగ్ ఏమిటి దీనికి? ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. హియర్ ఇస్ ఏ సర్కిల్ whose equation is given, that is s equal to 0. First one I name it as s equal to 0. It is touching another circle. Its equation we don't know, that is to be determined. And this circle touches this one at 5, 5. And the radius of second circle he gave, that is 5 units. Then what is its equation? Given circle, ఇచ్చిన వృత్తము s equal to x square plus y square minus 2x minus 4y minus 20 equal to 0. Center a andam 1, 2. Radius telugu peru వ్యాసార్థం r1 root of 1 plus 4 plus 20. ఎలా వచ్చింది? How did you obtain? Root of g square plus f square minus c. G square is 1 square 1, f square is 2 square 4, minus c, minus into minus plus 20, total is root 25, that is 5. Radius of required circle, కనుగొనవలసిన వృత్త వ్యాసార్థము అది కూడా ఇచ్చారు. ఎంత? 5. If here one point we have to mention, if two circles are having same radii, then those two circles are called ఈక్వల్ సర్కిల్. రెండు వృత్తాలకి గనక వ్యాసార్థాలు సమానంగా ఉంటే ఆ రెండు వృత్తాలని సమాన వృత్తాలు అంటారు. అందుకనే ఒకప్పుడు ఈ ప్రాబ్లం ఇలా ఉండేది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఈక్వల్ సర్కిల్ దట్ టచెస్ దిస్ గివెన్ సర్కిల్ ఎట్ 5, 5. అంతే, హ్యావింగ్ 5 యూనిట్స్ రేడియస్ అని చెప్పేవాళ్ళు కాదు. ఈక్వల్ అన్నారంటేనే 5 యూనిట్స్. ఎంచేత ఫస్ట్ సర్కిల్ రేడియస్ 5, ఈక్వల్ సర్కిల్ అని చెప్పారు కాబట్టి సెకండ్ సర్కిల్కి కూడా రేడియస్ 5 ఉంటుంది. ఇప్పుడు డయాగ్రామ్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఏ బి, ఇది 5, ఇది 5. యు నో ఏ సెంటర్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్, యు డోంట్ నో బి సెంటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్ ఈజ్ నాట్ నోన్ టు అస్, బట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హీ గేవ్ 5, 5. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్పారు? ఏబిలకి 5, 5 అనేది మిడ్ పాయింట్ అవుతుంది, మధ్య బిందువు. లెట్ బి హెచ్కే, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ సి, ఈజ్ 5, 5. సార్ మిడ్ పాయింట్ అని ఎక్కడా చెప్పలేదు కదా? చెప్పరు. ఇది 5 ఉంది, ఇది 5 ఉంది.
టోటల్ 10. ఈ పార్ట్ సేమ్ అయినప్పుడు ఈ పాయింట్ ఖచ్చితంగా ఈ రెండిటికి మిడ్ పాయింట్ అవుతుంది. అది తెలుసుకోవాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఫార్ములా యూస్ చేద్దాం. యు నో ఏ ఎంత సార్ 1 2 VHK h plus 1 by 2 k plus 5 k plus 2 by 2 equal to 5 comma 5. H equal to 10 minus 1 9, k equal to 10 minus 2 8. Center of second circle, center of required circle is 9 comma 8. Required circle center enta 9 comma 8. Required circle radius 5. Therefore, equation of required circle formula x minus a whole square plus y minus b whole square equal to r2 square. X minus 9 whole square plus y minus 8 whole square equal to r2 square 25. You simplify that one, you will get the final equation. With this, we shall conclude this circles chapter. With this, we shall conclude circles chapter. The rest of the problems are all of similar model. Thank you all.